హలో అండి. అలా ఈవినింగ్ చల్లచల్లగా వర్షం పడుతుంటే వేడివేడిగా ఏమన్నా తినాలనిపించి అమలాపురంలో ఉన్న ఆనంద్ సాయికైతే వచ్చేసాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకెంతో ఇష్టమైన సమోసా చాట్ తిందామా లేదా పన్నీర్ పావ్ బజ్జీ తిందామా అని చాలాసేపు ఆలోచించి ఫైనల్గా పన్నీర్ పావ్ బజ్జీ తిందామని పన్నీర్ పావ్ బజ్జీ అయితే ఆర్డర్ చెప్పేశాం. ఇక్కడ ప్రిపేర్ చేయడం చూస్తుంటేనే నోరూరిపోతుంది. వెంటనే తినేయాలనిపించింది. అయితే వర్షం ఇంకా ఎక్కువ పడుతుందేమోనని పార్సిల్ అయితే చెప్పేశాం. మేమెప్పుడైనా ఈవినింగ్ స్నాక్ ఐటెం తినాలనుకుంటే ఆనంద్ సాయికి వచ్చి మాత్రమే తింటాము. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే పావ్ బజ్జీలో చాలా రకాలున్నాయి కానీ మాకైతే పన్నీర్ పావ్ బజ్జీ చాలా ఇష్టం. ఇది 100 రూపీస్ మాత్రమే పడింది. ప్రిపరేషన్ చూసారా ఎంత హైజీనిక్గా చేస్తున్నారో. మేమైతే పార్సిల్ తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాం. పావ్ బజ్జీ కర్రీలో బన్ పెట్టుకుని తింటుంటే చాలా బాగా అనిపించింది. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తూ తినేసాం. మీలో ఎంతమందికి పావ్ బజ్జీ అంటే ఇష్టం? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.